హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవానా స్టూడియో. ఫ్రెండ్స్, మీరు తిరుపతి వెళ్తున్నారా? అయితే నేను చెప్పే ఈ ప్లేసెస్ని తప్పకుండా దర్శించుకోండి. సో తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ప్లేసెస్ని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఇవి 6 ప్లేసెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీవారి పాదాలు. మేము ఇక్కడికి రాగానే మాకు ఒక తాత కనిపించాడు. మాట్లాడవా? హాయ్ ఫ్రెండ్స్, శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళాలి. శ్రీవారి పాదాల దగ్గర పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. చూసుకోవాలి. దేవానా స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి పాదాలు కావాలంటే కొంచెం దూరం వెళ్ళాక శ్రీవారి పాదాలను చూపిస్తాను మీకు. ఇవి శ్రీవారి పాదాల దగ్గరికి మెట్లు. ఈ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. పాదాల దగ్గర ముడుపులు కడతారు. తొట్టెలే కదా అది? తొట్టెల ముడుపులు కడతారు. పిల్లలు లేని వారు ఇట్లా తొట్టెల కడితే పిల్లలు అవుతారు. అది ఇక్కడ నమ్మకం. ఇక్కడ వీటిని కొనుక్కొని దేవుని పాదాల దగ్గర పెట్టి మొక్కాలి. సో ఇవేనండి శ్రీవారి పాదాలు. ఇక్కడ వీడియో తీయడానికి అవకాశం లేదు కాబట్టి సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలామందే ఉన్నారు. సో మనకు షాపింగ్ చేసుకోవడానికి దుకాణాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శిలాతోరణం. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాపులు అవైలబుల్గా ఉన్నాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తాగడానికి వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. సో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. ఇక్కడ చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు కనిపించేది శిలాతోరణం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు శిలాతోరణం అంటారు దీన్ని. సో ఈ శిలాతోరణం దగ్గర లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. సో ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా విజిట్ కండి. మనకు శిలాతోరణం చూడొచ్చు. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న జూ అని చెప్పొచ్చు. పక్షులు ఉన్నాయి. ఇక్కడ మనకు నెమలి, ఇది నెమలి కనిపిస్తుంది కదా, నెమలి ఉంది. ఇంకా వేరే రకాల పక్షులు కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక చిన్న జూ లాగా, పక్షుల జూ లాగా మనకు అవైలబుల్గా ఉంది. సో చాలా బాగుంటుంది. ఇవన్నీ చూడొచ్చు మనము. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చక్ర తీర్థము, నెక్స్ట్ వచ్చేసి చక్ర తీర్థము. చక్ర తీర్థానికి ఇది దారి అన్నట్టు. ఈ మెట్లు దిగుతూ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ తాత ప్రత్యక్షమయ్యాడు. హాయ్ తాత, హౌ ఆర్ యూ? సో పబ్లిక్ చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఇదే చక్రతీర్థం అంటారు దీన్ని. ఇక్కడికి వాటర్ ఎలా వస్తుంది అంటే పైన కొండల నుంచి ఇక్కడి వరకు వస్తుంది. ఇక్కడ వాటరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో దీన్నే మనము చక్రతీర్థం అని అంటాము. అలాగే మెట్లెక్కుకుంటూ ఇంకొంచెం దూరం వెళ్తే
మనకు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ గుట్టలు చాలా బాగుంటాయి. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నట్టు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ గుడి ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి దీపాలు కూడా ముట్టించవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ దీపాలు ముట్టించి ఆంజనేయ స్వామికి మొక్కొచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది. సో అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం. సో ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇదే వేణుగోపాల స్వామి గుడి. సో గుడి లోపల చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనము. ఇదే వేణుగోపాల స్వామి ఆలయము. ఇక్కడ హనుమంతుని విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ వేణుగోపాల స్వామి దర్శనానికి దారి అన్నట్టు ఇది. సో ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళి వేణుగోపాల స్వామిని దర్శించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగా ఉద్యానవనము. సో ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసెస్ మాత్రం. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉంటాయి. ఇలా కొంచెం దూరం వెళ్ళాక మాకు ఒకటి ఉడత లాంటిది కనిపించింది, కానీ ఇది ఉడత కాదు. సో దీని పేరేంటో మీకు తెలిస్తే చెప్పండి. సో అలాగే ముందుకెళ్తే మనకు వ్యూ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కిందికి దిగితే ఇక్కడ గుడి ఉంటుంది లోపల. సో ఇది బాలాంజనేయ స్వామి ఆలయము. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ కోతులు కనిపించాయి మాకు, చూడండి. సో ఇదే బాలాంజనేయ స్వామి ఆలయము. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఆకాశగంగా ఉంటుంది. అసలు ఈ ఆకాశగంగకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ వాటరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఆకాశంలోంచి వస్తుంది అని భావించి ఈ వాటర్కి ఆకాశగంగా అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం ఉద్యానవనము. సో ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. సో షాపింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అస్సలు పొదువే లేదు షాపింగ్కి మాత్రం. సో అలాగే పాప వినాశనాన్ని చూడడానికి అలాగే ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని షాప్స్ ఉన్నాయి. రకరకాలైన వస్తువులు దొరుకుతాయి. సో చూడండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. సో అలాగే ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మంకీ ఉంది, చూడండి. ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ.
సో వచ్చేసాం పాప వినాశనంకి. సో ఇదే పాప వినాశనం. సో ఇక్కడ పైనుండి వాటర్ పడుతూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ కింద మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. సో చాలామంది ఇక్కడ ఈ వాటర్ కింద స్నానాలు చేస్తారు అండ్ కాళ్ళు చేతులు కూడా కడుక్కుంటారు. సో ఇక్కడ అమ్మవారి ఆలయం ఉన్నది. సో అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. సో ఇదండి, తిరుపతికి వచ్చేవారు తప్పకుండా ఈ ప్లేసెస్ని మాత్రం దర్శించుకోండి. ఇక్కడ ఒక మెమరబుల్గా ఉంటుంది, తీయటి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సో తప్పకుండా ఈ 6 ప్లేసెస్ని మాత్రం విజిట్ చేయండి.